చేయి జారిన బంధం, నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావు. అందుకే మనం మాట్లాడే ముందు బాగా ఆలోచించి మాట్లాడాలి. ఒక్కసారి ఆ బంధం మన చేయి విడిచిపెట్టినా, పొరపాటున మనం నోరు జారి వారితో మాట్లాడకూడనివి మాట్లాడామనుకో, ఆ బంధం ఎప్పటికీ రాదు కూడా. అందుకే మాట్లాడే ముందు బాగా ఆలోచించి మాట్లాడాలి. ఈరోజు నేను కూడా ఇక్కడ అన్ని కలగలిపిన కోడికూర చేస్తున్నాను. ఇక్కడ చూసినట్లుగా అన్నీ వేసి బాగా కలపండి. ముక్కకి మసాలా పట్టేంత వరకు. తర్వాత ఆయిల్ కూడా వేసి ఒక్కసారి బాగా కలిపి ఓ 10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని సిమ్‌లో మాత్రమే కుక్ చేసుకోండి. ఇలా స్టవ్ మీద పెట్టిన తర్వాత ఓ 5 నిమిషాలు ఉడికిన తర్వాత అందులో కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఇలా మూత పెట్టేసి తగినన్ని నీళ్లు పోసుకోండి. ఉప్పు కూడా చూసుకోండి ఇక్కడే. మీకెంత కావాలో అంత. మూత పెట్టి ఓ 15 నిమిషాలు మగ్గించి లాస్ట్‌లో కొత్తిమీర వేయండి. ఇక్కడ ఎంతమందికి ఉడికేటప్పుడు ముక్క తినే అలవాటుంది? కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.